ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు పిఎస్లలో పలు సంస్కరణలు తీసుకొస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పటికే ఎన్నో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పిఎస్లోకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితిలో నుంచి ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలిగేలా కానిస్టేబుళ్లు సిబ్బందిని తీర్చిదిద్దారు. జీరో ఎఫ్ఐఆర్ అందుబాటులోకి రావడం ఇప్పటికే ఫిర్యాదుదారులకు సౌలభ్యంగా మారింది. ఈసారి మరో ముందడుగు వేసిన పోలీసులు సంఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. అప్పటికప్పుడు బాధితుల నుంచి వివరాలు తెలుసుకొని ఎఫ్ఐఆర్ రెడీ చేస్తున్నారు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్ గోషమ్మహల్కు చెందిన ఉమా తన భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతోంది. ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఉందని తెలుసుకున్న ఉమా ఎర్రమంజిల్లో ఉన్న ఆ కంపెనీకి బయలుదేరింది. ఖైరతాబాద్లోని కియా షోరూం సమీపంలోకి రాగానే వెనక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ యువకుడు ఉమా చేతిలో ఉన్న బ్యాగును లాక్కెళ్లాడు. ఊహించని ఘటన నుంచి వెంటనే తేరుకున్న ఉమా దొంగ దొంగ అని అరిచినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే దొంగ బైకును వేగంగా పోనిచ్చాడు. ఉమా ఆమె భర్త సైతం స్కూటీపై దొంగను వెంబడించారు. అప్పటికే దొంగ వారి కళ్లు గప్పి తప్పించుకున్నాడు. ఉమా వెంటనే తన భర్త ఫోన్ తీసుకుని డైల్ 100కు ఫోన్ చేసింది. ఖైరతాబాద్ పోలీసులు 10 నిమిషాల్లోపే సంఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగతనం జరిగిన తీరు గురించి పోలీసులు ఖైరతాబాద్ ఎస్హెచ్ఓకు చెప్పడంతో వెంటనే వారు అక్కడికి చేరుకుని బాధితురాలు నుంచి వివరాలు సేకరించారు. సంఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఇటీవలే పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎస్హెచ్ఓ సైదులు డీసీపీ శిల్పవల్లికి విషయం చెప్పడంతో ఆమె కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మేమిద్దరం బైక్ మీద వెళ్తున్నాం. నేను మా ఆయన వెళ్తుంటే యాక్టివా ఉంది. బండి మీద నుంచి గుంజుకొని పర్స్ గుంజుకొని వెళ్ళిపోయిండు. వెంబడిచ్చినాం, మొత్తం వెంబడించి మెట్రో లైన్ ఎండింగ్ దాకా వెంబడించినాం. అక్కడ పోయి పిఎస్కి చెప్పి అక్కడ నుంచి ఫోటేజ్ చూసి మళ్ళీ ఇక్కడ వచ్చి ఖైరతాబాద్ పిఎస్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇక్కడనే ఎఫ్ఐఆర్ తీసుకున్నారు సార్. డీజీపీ శివధర్ రెడ్డి, సిఐడి డీజీ చారు సిన్హా నేతృత్వంలో విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ వంటి ఘటనలు బాధితులకు వెంటనే సేవలందించేలా విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఇంటి నుంచి ఫిర్యాదందిస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. నేరం జరిగిన తర్వాత బాధితులు శారీరకంగా, మానసికంగా కుంగిపోయి ఉంటారని బాధితులను తిరిగి పిఎస్కు పిలిచి వాళ్ల సమయాన్ని వృధా చేయకుండా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఘటన జరిగిన వెంటనే స్పాట్ వద్దకు చేరుకునే పోలీసులు పిఎస్లో ఉండే సిబ్బందికి దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. సంఘటనా స్థలంలో సేకరించిన వివరాలను ఎస్హెచ్ఓ ధృవీకరించిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసి ఆ తర్వాత బాధితులకు వాట్సాప్లో పంపిస్తారు. దర్యాప్తులో పురోగతి ఆధారంగా ఫిర్యాదుదారులకు సమాచారం అందిస్తారు. ఎక్కడైతే విక్టిమ్ చాయిస్ ఆఫ్ ప్లేస్ ఉందో అక్కడ కంప్లైంట్ తీసుకోవాలి. అంటే మనము ముఖ్యంగా బాడీలీ ఒఫెన్సెస్, ప్రాపర్టీ ఒఫెన్సెస్, పోక్సో కేసులు, ఇట్లా మ్యారేజ్ ఆఫెన్సెస్ సంబంధించి కేటగిరీస్ ఉన్నాయి. ఈ కేసెస్కి సంబంధించి విక్టిమ్స్ వాళ్ళు కనుక మనకి డయల్ 100 కాల్ త్రూ కానీ ఆర్ ఎనీ అదర్ మీన్స్లో మనకు అప్రోచ్ అయినప్పుడు మనం సీన్కి వెళ్తాం. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రక్రియలో అయిపోయిన తర్వాత మళ్ళీ స్టేషన్కి రండి అని చెప్తారు. వీళ్ళకి ఈ షాక్, ఈ ట్రోమాలో ఉండగా మళ్ళీ స్టేషన్కి రావడము, ఆ ప్రొసీజరల్ హర్డిల్స్ ఆర్ డీలేస్లో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వాళ్ళు ఒకవేళ హాస్పిటల్లో అంటే హాస్పిటల్లో, సీన్లోనే అంటే సీన్లో, ఇంటి దగ్గర, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఇంటి దగ్గర, వేరెవర్ దే ఆర్ కంఫర్టబుల్
వన్స్ SHO అప్రూవ్స్ ది కంప్లైంట్ ఇమీడియట్గా FIR జనరేట్ చేసి వాళ్ళకి హార్డ్ ఆర్ సాఫ్ట్ కాపీ ఇవ్వడం కూడా జరుగుతుంది. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితే గాని FIR నమోదు కాని ఘటనలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఉన్నతాధికారుల నిర్ణయంతో సంఘటనా స్థలంలోనే FIR నమోదు చేయడం వల్ల బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దొంగతనం అయితే పోలీస్ స్టేషన్ రండి అది ఇది అంటారు, కానీ ఇక్కడైతే పోలీస్ వాళ్ళు చెప్పంగానే అక్కడ ఆ పోలీస్ వాళ్ళు వచ్చారు, ఫోటేజ్ CCTV ఫోటేజ్ చూపించారు, వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు, మళ్ళీ ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళకు చెప్పారు, వీళ్ళు స్పాట్లోనే FIR రాసేసుకున్నారు. పోలీస్ వాళ్ళు అయితే చాలా సహకరించారు. ఇప్పుడిప్పుడే అమల్లోకొచ్చిన సంఘటనా స్థలంలోనే FIR నమోదు విధానంపై మరింత క్షుణ్ణంగా అధికారులు అధ్యయనం చేస్తున్నారు. బాధితులతో పాటు దర్యాప్తులో పోలీసులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టనున్నారు.